హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడండి అందులో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఈరోజు బయట వర్క్ ఉండి కొంచెం బయటకు వెళ్ళొచ్చాను, అందుకే వీడియో కొంచెం లేట్ అయింది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫస్ట్ మార్చ్లో జరిగిన ఆల్ షిఫ్ట్స్కి సంబంధించిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలాగే రిలేటెడ్ ఇంపార్టెంట్ బిట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి నేను సపరేట్గా కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో మిగిలిన క్వశ్చన్స్ ఏవైనా ఉంటే వాటిని ఇందులో యాడ్ చేసి సెకండ్, థర్డ్, ఫోర్త్ అయితే ఇందులో కవర్ చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో కూడా ఫాలో అవ్వండి. ఓకే, ఇక క్వశ్చన్స్లోకి వెళ్ళినట్లయితే హూ వన్ ద లోకమాన్య తిలక్ అవార్డ్ ఇన్ 2023 2023 సంవత్సరంలో లోకమాన్య తిలక్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారో అని అడిగారు. నరేంద్ర మోడీ గారు, మనకి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే గెలుచుకోవడం జరిగింది. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అయితే ఈ బిట్ అయితే అడిగారు. సో నెక్స్ట్ బీసీసీఐ మనకి కొన్ని ట్రోఫీస్ అయితే కండక్ట్ చేస్తుంది కదా లోకల్గా భారతదేశంలో. మనకి ఈ బీసీసీఐ కండక్ట్ చేసే ట్రోఫీల్లో క్రింద వాటిలో ఉన్న ట్రోఫీ ఏది అని చెప్పి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారంట. మనకి ఆప్షన్స్ ప్రకారం విజయ్ హజారే ట్రోఫీ అయితే ఉందని చెప్పారు. మనకి రంజీ ట్రోఫీ కానీ రీసెంట్గా మీరు న్యూస్ చూసే ఉంటారు, రంజీ ట్రోఫీలో ఆడలేదని చెప్పి ఇద్దరు ప్లేయర్స్ని బీసీసీఐ మనకి తప్పించడం కూడా జరిగింది కదా. సో మనకి ఎటువంటి బీసీసీఐ ట్రోఫీస్ ఉంటాయో వాటికి సంబంధించి ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ అయితే చేసుకోవాలి. విజయ్ హజారే ట్రోఫీ అనేది మనకి 50 ఓవర్స్ ఓడిఐ టైప్లో అయితే గేమ్ ఉంటుంది, లిమిటెడ్ ఓవర్స్ గేమ్ ఇది. ఓకే, అలాగే మనకి జనాభా లెక్కలు అనేవి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారనే ప్రశ్న అయితే అడిగారు. ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి అయితే క్యాలిక్యులేట్ చేస్తారో. మనం సెన్సెక్స్ వీడియోలో అయితే దీన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే 2011 సెన్సెక్స్ ఎన్నవది అంటే 15వది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నవది అంటే 7వది, ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అంటే 1872. ఓకే, సో అలాగే మనకి మోట్ అడిగితే అవర్ సెన్సెక్స్ అవర్ ఫ్యూచర్, చైర్మన్ సి చంద్రమౌళి. ఈ రోజు జనాభా లెక్కలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారని అడిగారు. 10 సంవత్సరాలకు ఒకసారి. ఓకే, అలాగే మనకి ఐరన్ ఏజ్ లో వాడే టూల్స్ ఏంటి అని అడిగారు. రాతి యుగంలో మనకి వాడే పనిముట్లు రిలేటెడ్గా ప్రశ్న అడిగారు. సో చాలా పనిముట్లు ఉంటాయి కదా, మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. సో చూసుకోండి, ఆప్షన్లో ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఎవరన్నా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, ఎగ్జాక్ట్గా మనకి ఆప్షన్లో ఏమి ఇచ్చారు అనేది కామెంట్ చేయండి ఆన్సర్ అనేది. అలాగే అగాఖాన్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్? అగాఖాన్ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అని అడిగారు. హాకీ. ఇది కూడా రిలేటెడ్ క్వశ్చనే, సో రిపీటెడ్ క్వశ్చనే. అలాగే మనకి హూ గాట్ సంగీత నాటక అకాడమీ అవార్డు ఇన్ మోహిని అట్టం? మోహిని అట్టం నృత్యంలో ఎవరికి సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది అని అడిగారు. సో మనకి గురు నిర్మల పానికర్కు మనకి 2019లో సంగీత నాటక అకాడమీ అయితే మోహిని అట్టానికి గాను మనకైతే రావడం అయితే జరిగింది. ఓకే, ఆగస్టు 28, 2023లో అయితే ఈ అవార్డుని అయితే మనకి ప్రదానం చేయడం అయితే జరిగింది. ఓకే, గురు నిర్మల పానికర్. సో మీరు ఒకటి గమనించాలి, మనకి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వశ్చన్స్ అనేవి కామెంట్ చేస్తారో దాన్ని నేను తీసుకుని సెట్ చేసి అయితే క్వశ్చన్ ఆన్సర్ చెప్తూ ఉంటాను. మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయితే నా దగ్గర ఉండదు కదా, కాబట్టి క్వశ్చన్ మనకి క్లారిటీగా ఫుల్గా తెలియదు, ఆప్షన్స్ అనేవి తెలియదు. కాబట్టి నాకు దొరికినంత ప్రకారం గూగుల్లో మనకి సేకరించి అయితే మీకు చెప్తూ ఉంటాను. కాబట్టి యాక్యురసీ అనేది ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్గా ఇదే అడిగి ఉండకపోవచ్చు. సో ఈ రిలేటెడ్గా వేరే ఆన్సర్ ఉండొచ్చు, లేదా వేరే అడిగి ఉండొచ్చు, ఇదైతే గమనించండి. నెక్స్ట్ మోహిని అట్టంలో కొన్ని ప్రముఖ ప్లేయర్స్ చూసినట్లయితే కాలమండలం కళ్యాణి కుట్టి అమ్మ మనకి మోహిని అట్టంలో ఫేమస్. అలాగే కనకరేలే కూడా మోహిని అట్టంలో ప్రముఖ మనకి నృత్యకారులు. అలాగే హూ ఈజ్ ఫేమస్ యాజ్ విక్రమాదిత్య? విక్రమాదిత్యగా పిలువబడే రాజు ఎవరు అని అడిగారు. చంద్రగుప్త 2 వచ్చేసరికి ఈయన విక్రమాదిత్య అని కూడా పిలుస్తారు. అలాగే గుప్తుల్లో మనకి సముద్రగుప్త రాజు ఎవరైతే ఉన్నారో ఈ సముద్రగుప్తుడిని నెపోలియన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈ రోజు అడిగింది అయితే విక్రమాదిత్య గురించి అడిగారు. విక్రమాదిత్య అని ఎవరు పిలుస్తారంటే చంద్రగుప్త 2. అప్కమింగ్ షిప్స్ లో ఇది కూడా అడిగే అవకాశం ఉంది. సముద్రగుప్త అని ఏమని పిలుస్తారు, లేదా నెపోలియన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే మనకి గుప్తుల రాజు ఎవరు అని అడగచ్చు, సముద్రగుప్త. అలాగే నాబార్డ్ చైర్మన్ అడిగారు. ఇది కూడా మనం నాబార్డ్ రిలేటెడ్ గా డిస్కస్ చేసిన బిట్లో డిస్కస్ చేసాం. అలాగే హూయిస్ కు వీడియోలో కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. షాజీ కేవి మనకి నాబార్డ్ యొక్క ప్రస్తుత చైర్మన్. నెక్స్ట్ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు మనకి అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం అయితే అడిగారంట ఒక షిఫ్ట్ లో, సిక్కిం మనకి ఆన్సర్ అవుతుంది. అలాగే మనకి అలీ అహ్మద్ ఖాన్, అలీ అహ్మద్ ఖాన్ ఏ వాయిద్యకారుడు అని అడిగారు. అలీ అహ్మద్ హుస్సేన్ ఖాన్ వచ్చేసరికి షెహనాయ్ ప్లేయర్ మనకి. అలాగే ప్రముఖ షెహనాయ్ ప్లేయర్స్ లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, కృష్ణరామ్ చౌదరి కూడా ఉన్నారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అలాగే అలీ అహ్మద్ హుస్సేన్ ఖాన్ ఇద్దరు కూడా ప్రముఖ షెహనాయ్ ప్లేయర్స్ మనకి.
అలాగే జతిన్ గోస్వామి ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్ అని అయితే అడిగారో. ఓకే. మనకి జతిన్ గోస్వామి శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన ప్రముఖ పర్సన్. అలాగే ట్రాన్స్‌పోర్ట్ అనేది రవాణా వ్యవస్థ అనేది ఏ సెక్టార్ కిందకి వస్తుంది అని అడిగారు. రవాణా వ్యవస్థ అనేది మనకి టెరిటోరియల్ సెక్టార్ కింద అయితే రావడం జరుగుతుంది. అలాగే క్రికెట్‌లో సంబంధం లేని పదం లేదా క్రికెట్‌కి సంబంధించిన పదం అని చెప్పి కింద ఆప్షన్స్ ఇచ్చి క్వెషన్ అయితే అడిగారంట. క్రికెట్‌లో అయితే గల్లీ ఇటువంటి పదాలైతే ఉంటాయి కదా! ఎల్‌బి‌డబ్ల్యూ గాని, ఓకే. స్టంప్ ఔట్, ఓకే. సో, క్యాచ్ ఇలాంటి మనకి ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది. క్రికెట్‌కి సంబంధం అయింది లేదా సంబంధం లేనిది అయితే అడిగారు. అలాగే ఆర్టికల్ 19(1)A అడిగారు. ఇదొచ్చేసరికి ఆల్ సిటిజన్స్ షల్ హావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. ఓకే. మనకి మాట్లాడే హక్కును కల్పించే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 9(1)A. అలాగే మాడ్రిడ్ స్పెయిన్ యొక్క క్యాపిటల్ అడిగారంట. మాడ్రిడ్ మనకి. అలాగే మనకి నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ని వందే భారత్ ట్రైన్‌లు ప్రారంభించారు అని అడిగారంట. 9 వందే భారత్ ట్రైన్‌లు అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది. సో, ఇది కూడా ఎగ్జాక్ట్ క్వెషన్ ఐడియా లేదు కాబట్టి మనం ఎగ్జాక్ట్‌గా అయితే కన్ఫర్మ్‌గా చెప్పలేము. ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే కన్ఫర్మ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే హరిప్రసాద్ చౌరియసా ఏ వాయిద్యకారుడు అని అడిగారు. ఏ ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్ అని. హరిప్రసాద్ చౌరియసా ఈస్ రిలేటెడ్ టు విచ్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే గనక మనకి ఫ్లూట్ వేణువుకు సంబంధించిన పర్సన్. అలాగే వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు. మనకి మాస్టర్ కార్డ్ సీఈఓగా పనిచేసిన అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్‌కి అయితే ప్రెసిడెంట్‌గా అయితే ఎన్నికవడం జరిగింది. ప్రపంచ బ్యాంక్‌ని జూలై 1944లో స్థాపించారు. హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. ఎండీ అండ్ సీఎఫ్ఓ వచ్చేసరికి అనుషుల కాంత్. అలాగే పండిత్ రవిశంకర్ ఏ విద్వాంసకారుడు అని అడిగారు. పండిత్ రవిశంకర్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే సితార్. అలాగే పర్వేజ్ ఖాన్, బుద్ధాదిత్య ముఖర్జీ, అనుష్క శంకర్, హరశంకర్ భట్టాచార్య, నిఖిల్ బెనర్జీ, ఉస్తాద్ విలాయత్ ఖాన్, ముస్తాక్ అలీ ఖాన్, ఇలియాస్ ఖాన్ వీళ్ళందరూ కూడా ప్రముఖ సితార్ ప్లేయర్స్ మనకి. ఈ రోజైతే పండిత్ రవిశంకర్ అడిగారు. ఈ రోజే కాదు చాలా సార్లు రిపీటెడ్‌గా అడిగాడు. అలాగే మనకి గ్రీన్ రెవల్యూషన్ రిలేటెడ్‌గా అగ్రికల్చర్ రెవల్యూషన్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరు అని గాని, లేదా మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని గాని అడిగారు. నార్మన్ ఈ బోర్లాగ్ గురించి అయితే ప్రశ్న అయితే అడిగారంట. ఓకే. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా హరిత విప్లవ పితామహుడు మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు. లేదా ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అడిగినా సరే ఎంఎస్ స్వామినాథన్ అవుతుంది. వరల్డ్ వైడ్‌గా ఫాదర్ గ్రీన్ రెవల్యూషన్ అని అడిగినా లేదా అగ్రికల్చర్ రెవల్యూషన్ అని అడిగినా నార్మన్ ఈ బోర్లాంగ్ అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే మనకి శివుడు తాండవం చేస్తాడు కదా! శివుడు మనకి చేసే తాండవం మనకి తాండవ నాట్యం అంటారు. ఇది ఏ నృత్యంలో భాగం అని అడిగారు. శివతాండవం అనేది మనకి భరతనాట్యం తమిళనాడుకి సంబంధించిన నృత్యంలో అయితే ఫేమస్ మనకి. తమిళనాడులో మనకి నటరాజ స్వామి బొమ్మ కూడా ఉంటుంది కదా! డాన్స్ వేస్తున్నట్లుగా. ఓకే. శివతాండవం రిలేటెడ్‌గా మనకి ఏ డాన్స్‌కి సంబంధించిందంటే భరతనాట్యం. అలాగే పేరిణి శివతాండవం ఉంటుంది. ఈ పేరిణి శివతాండవం అనేదైతే మనకి తెలంగాణలోని ఫోక్ డాన్స్ మనకి. సో, డాన్స్ ఆఫ్ వారియర్స్ అని కూడా అంటారు. మనకి పురుషులైతే ఈ డాన్స్‌నైతే మనకి అవలంబిస్తారు. అలాగే మనకి సెరవాక్ ఓకే. సో, ఇది వచ్చేసరికి మనకి వ్యాక్సిన్ అనేది మనకి దీన్ని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అయితే డెవలప్ చేయడం జరిగింది. మెయిన్‌గా లేడీస్‌లో సర్వైకల్ క్యాన్సర్ గాని, ఇంకా లేడీస్‌లో మనకి కొన్ని ఉంటాయి కదా! స్పెషల్‌వి. సో, వాటికి సంబంధించిన మనకి పార్ట్స్‌కి సంబంధించి ఏదైతే క్యాన్సర్స్ అనేవి వస్తాయో వాటికి సంబంధించి ఈ వ్యాక్సిన్ అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. సో, ఫస్ట్ షిఫ్ట్ క్వెషన్ ఇది. అలాగే గ్రీన్ రెవల్యూషన్ రిలేటెడ్‌గా హెచ్‌వైవి అంటే ఏంటి ఫుల్ ఫార్మ్ అని అడిగారు. హై యీల్డింగ్ వెరైటీస్ ఓకే. విత్తనాలకు సంబంధించి క్వెషన్ అడిగారంట. ఎగ్జాక్ట్‌గా ఇదో కాదో అయితే కన్ఫర్మ్‌గా ఐడియా లేదు. విత్తనాలు గ్రీన్ రెవల్యూషన్ మనకి హరిత విప్లవం రిలేటెడ్‌గా అయితే ప్రశ్న అయితే వచ్చిందన్నారు. అలాగే మనకి ఫస్ట్ షిఫ్ట్‌లో మనకి మార్నింగ్ పాకిస్తాన్ యొక్క జాతీయ క్రీడ నేషనల్ గేమ్ ఏమిటి అని అడిగారు కదా! పాకిస్తాన్ యొక్క జాతీయ క్రీడ హాకీ. అలాగే రిలేటెడ్ అడగడానికి అవకాశం ఉంది. బంగ్లాదేశ్ మన నైబర్ కంట్రీకి బంగ్లాదేశ్ ఉంది కదా! దాని యొక్క జాతీయ క్రీడ కబడ్డీ. అలాగే భూటాన్ ఆర్చరీ, నేపాల్ మరియు శ్రీలంక ఓకే. పైన ఉన్న నేపాల్, కింద ఉన్న శ్రీలంక ఇద్దరికీ కూడా వాలీబాల్ అనేది జాతీయ క్రీడగా ఉంది. అలాగే ఇండోనేషియా దేశానికైతే బ్యాడ్మింటన్ అయితే మనకి జాతీయ క్రీడగా ఉంది. ఇంకా చాలా దేశాలుంటాయి. చాలా వాళ్ళ యొక్క నేషనల్ గేమ్స్ ఉంటాయి. సో, కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ నైబర్ కంట్రీస్‌లో అడగడానికి అవకాశం ఉన్నవైతే చెప్తున్నాను. అలాగే మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ నంబర్ ఆఫ్ ప్లేయర్స్ గురించి కూడా ప్రశ్నలైతే వస్తున్నాయి కదా! సో, హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ అంటారు కదా! కాసాగు, గాసాబా. హెచ్‌సీఎఫ్ అనేది 11 అని గుర్తుపెట్టుకోండి. అంటే హాకీ. హెచ్ అంటే హాకీ, సి అంటే క్రికెట్, ఎఫ్ అంటే ఫుట్‌బాల్. ఈ 3 క్రీడలను కూడా 11 మంది ప్లేయర్స్ అయితే ఉంటారు. నెక్స్ట్ 7 కాని హవా ఓకే. 7 కాని హవా, 7 కాని హవా ఈ కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. 7 కాని హవా.
7 అంటే 7 మంది ప్లేయర్స్ ఉన్న గేమ్స్ ఏంటి అంటే కాని, హవా కబడ్డీ, నీ నెట్‌బాల్, హవా హ్యాండ్‌బాల్, వాటర్ పోలో. కాని, హవా 7 కాని, హవా. ఈ కోడ్ వర్డ్ ద్వారా కబడ్డీ, నెట్‌బాల్, హ్యాండ్‌బాల్, వాటర్ పోలో ఈ క్రీడలన్నిటిలోనూ కూడా 7 మంది ప్లేయర్స్ ఉంటారని చెప్పి మనం అయితే గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే హెచ్‌సీఎఫ్ ద్వారా హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్‌లో 11 మంది ఉంటారని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే 9 కేబీ, ఎంబీ, టీబీ, జీబీ అంటారు కదా! సో, మెమరీలో 9 కేబీ అనేది గుర్తుపెట్టుకోండి. 9 అంటే 9 మంది ఉన్నవాళ్ళు, కే అంటే ఖోఖో, బీ అంటే బేస్‌బాల్. కాపోతే మనకి బీ మీద చాలా గేమ్స్ ఉంటాయి. కే అంటే కబడ్డీ అని చెప్పి కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి మీరు 1కి 2 సార్లు చూసుకుంటా ఉంటే గనక మీరైతే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోగలుగుతారు. ఓకే. 9 కేబీ. కే అంటే కబడ్డీ కాదు ఖోఖో, బీ అంటే బేస్‌బాల్. ఓకే. 9 కేబీ. అలాగే వాలీబాల్‌లో 6 బాస్కెట్‌బాల్‌లో 5 ప్లేయర్స్ అయితే ఉంటారు. నెక్స్ట్ తోతారాం శర్మ ఏ వాయిద్యకారుడు అంటే గనక పకావాజ్‌కి సంబంధించిన వాయిద్యకారుడు. అలాగే జవారా పండగ, జవారా ఫెస్టివల్ లేదా జవారా ఫోక్ డాన్స్ అనేది మనకి వ్యవసాయ పండగ. హార్వెస్ట్ ఫెస్టివల్ ఇది. ఇది ఎక్కడ ఏ రీజియన్‌లో జరుపుకుంటారంటే బుందేల్‌ఖండ్ రీజియన్ ఆఫ్ మధ్యప్రదేశ్‌లో అయితే జరుపుకుంటారు. అలాగే ఆర్టికల్ 52 దేనికి సంబంధించిందంటే రాష్ట్రపతికి సంబంధించింది ఆర్టికల్ 52 అనేది. అలాగే మనకి పార్ట్ 4A ప్రాథమిక విధులకు సంబంధించింది. అలాగే ప్రాథమిక హక్కులు అడిగితే పార్ట్ 3 మనకి. అలాగే కొన్ని షిప్స్‌లో కేంద్రపాలిత ప్రాంతాలు అడిగారంట. ఇది మనకి పార్ట్ 8 మనకి. ఓకే. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ చాలా సార్లు చెప్పుకున్నాం. సో, చూసుకోండి. అలాగే తులిప్ పండగ, తులిప్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారని అడిగారు. తులిప్ గార్డెన్‌లో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్‌లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ చేసే స్విమ్మింగ్‌ని ఏమని పిలుస్తారని అడిగారంట. ఫ్రంట్ సైడ్ స్విమ్మింగ్ ఈస్ కాల్డ్ ఫ్రీ స్టైల్. అలాగే ఆర్టికల్ 79 గురించి అడిగారు. ఇదొచ్చేసరికి కాన్స్టిట్యూట్ ఆఫ్ పార్లమెంట్‌కి సంబంధించిన ఆర్టికల్ మనకి 79 అనేది. అలాగే సైమన్ కమిషన్ ఎందుకు రిజెక్ట్ చేశారు అని అడిగారు. ఇండియన్స్ బికాస్ ఇట్ హాస్ నో ఇండియన్ మెంబర్స్. భారతీయులు సైమన్ కమిషన్ ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే గనక ఆ కమిషన్‌లో ఎవ్వరు కూడా ఇండియన్ సభ్యులు లేరు కాబట్టి, భారతీయులు ఎవరు అందులో లేరు కాబట్టి మనకి బ్రిటిష్ వారికి ఫేవర్‌గా ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇండియా వాళ్ళు సైమన్ గో బ్యాక్ అని చెప్పి నినాదం ఇచ్చి ఆ కమిషన్ అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. మనకి మౌంట్ శివలింగ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడిగారు. మనకి హిమాలయాల్లోని ఉత్తరాఖండ్‌లో ఉంటుంది. అలాగే శాస్త్రీయ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడిగారు. అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. ఒక షిఫ్ట్‌లో నృత్యం గురించి అడిగారు. ఒక షిఫ్ట్‌లో శాస్త్రీయ ప్లేయర్ మనకి జతిన్ శర్మ స్టార్టింగ్‌లో చూసాం కదా! ఆ క్వెషన్ అయితే అడిగారు. ఓకే. ఇప్పటిదాకా గ్యాదర్ అయిన క్వెషన్స్ అనేవి ఇవి. ఎక్కువ క్వెషన్స్ అయితే గ్యాదర్ అవ్వలేదు. ఇంకా రిమైనింగ్ క్వెషన్స్ ఏమైనా బ్యాలెన్స్ ఉన్నవి మీరు కామెంట్ చేయండి. రేపు మార్నింగ్ షిఫ్ట్ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్‌లో మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని ప్రతి వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి 1,000,000 రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అక్కడ నుండి లేదా టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసన్నా మీరు టెలిగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే. థాంక్ యూ.